డబ్బులు ఎలా ఆదా చేయాలో నా ఎక్స్పీరియన్స్ అంతా వాడి మార్కెట్ని బాగా స్టడీ చేసి క్రియేట్ చేసిన కంటెంట్ ఇది. నచ్చితే లైక్ చేయండి లేదా నలుగురికి షేర్ చేయండి. నేను చెప్పేవి పాయింట్ వైజ్ రాసుకొని ఫాలో అవ్వండి, లేదా 1-2 సార్లు ఆడియో విన్నా పర్వాలేదు. ఫస్ట్ పాయింట్, షాప్కి వెళ్ళే ముందు ఒక లిస్ట్ రాసుకోండి. అవి కాకుండా ఒక్కటి కూడా ఎక్స్ట్రా కొనద్దు. పాయింట్ నెంబర్ 2, మీరు కొనేవి ఆన్లైన్లో తక్కువకి రావచ్చు. ఒకసారి 2-3 యాప్స్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని తక్కువకే వస్తే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయండి, లేదంటే బయట కొనుక్కోండి. సో అట్లా ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ ఉండండి. పాయింట్ నెంబర్ 3, 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు కాకుండా ఒకేసారి పెద్ద క్వాంటిటీ ఆర్డర్ చేయండి. లైక్ 1 to 2 kgs ఆర్ 5 kgs. క్వాంటిటీ తగ్గితే రేట్ పెరుగుతుంది, క్వాంటిటీ పెరిగితే రేట్ తగ్గుతుంది. అలా అనమాట. ఒక మ్యాగీ ప్యాకెట్ ప్లేస్లో 5 మ్యాగీ ప్యాకెట్లు, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్లేస్లో 5 లీటర్ల క్యాన్ అలా కొనుక్కోండి. పాడైపోతే అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటే ఏం కాదు. పాడవనివి బయట పెట్టుకోవచ్చు. బట్టలు ఉతికేవి, అంట్లు తోమేవి, ఇలాంటి వాటికి వాడే సబీనా, రిన్, విమ్ ఎక్సెట్రా వాటికి ఎక్స్పైరీ డేట్ మ్యాక్సిమం ఉండదు, చెక్ చేసుకోండి. తర్వాత పాయింట్, ఎక్స్చేంజ్ ఆఫర్లో పాతవి ఇవ్వకండి. పాతవి సెపరేట్గా ఆన్లైన్లో అమ్మండి, లేదా తెలిసిన వాళ్ళకి అమ్మండి. మీరు ఊహించనంత ప్రైస్ వస్తుంది. తర్వాత పాయింట్, 2 సిమ్ కార్డ్స్ ఉంటే ఒకటే మెయింటైన్ చేయండి, ఒకటి తీసేయండి. మోర్ దాన్ 1 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఒకే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయండి, మిగతావి క్లోజ్ చేసేయండి. ఎందుకంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఏటీఎం డెబిట్ కార్డ్ ఛార్జెస్, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని ఏవేవో మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు, మీరే కట్టుకోవాలి. క్రెడిట్ కార్డ్స్కి గుడ్ బై చెప్పేయండి. క్రెడిట్ కార్డ్స్ అసలు తీసుకోవద్దు. షాపింగ్ చేసేటప్పుడు గూగుల్ పే, పేటిఎం లాంటివి వాడండి, లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. క్రెడిట్ కార్డ్ అంటే అప్పు. జీవితంలో ఒకళ్ళకి అప్పు ఇవ్వకూడదు, ఒకళ్ళ దగ్గర నుంచి అప్పు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, ఈఎంఐస్ వద్దు. ఈఎంఐస్ అంటే కూడా అప్పే. ఓకే, డబ్బులు లేవు కానీ వస్తువు కావాలి, ఈఎంఐలో కాకుండా ఎలా కొనాలి అని మీరు అడగచ్చు. డబ్బులు రెడీ అయ్యే వరకు ఆ వస్తువు జోలికి వెళ్ళొద్దు. అది మీ డ్రీమ్ లిస్ట్లో యాడ్ చేసి అది సొంతం చేసుకోవడానికి కష్టపడండి. లేదా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, క్విక్కర్ లాంటి ఆన్లైన్ సైట్స్లో సెకండ్ హ్యాండ్ పీసెస్ ఉంటాయి, మీ బడ్జెట్లో వచ్చేస్తాయి. అర్జెంట్ అనుకుంటే ముందు సెకండ్ హ్యాండ్లో కొని తర్వాత ఫస్ట్ హ్యాండ్ పీస్ కొనుక్కోవచ్చు. కార్ అయినా, బైక్ అయినా, మొబైల్, టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏదైనా సరే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ వస్తువులే కొనక్కర్లేదు, వాల్యూ ఫర్ మనీ వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. వన్ మోర్ థింగ్, మీరు బ్రాండెడ్ వస్తువులు కొన్నప్పుడు ఎందుకంత రేటు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు పే చేసేది కంపెనీ ఫేమ్ అండ్ గుడ్ విల్కి. అంటే వాళ్ళు మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్కి బాగా ఖర్చు పెట్టి ఫేమస్ అయ్యి ఆ డబ్బంతా మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. క్వాలిటీ గురించి అంటారా? స్టార్టప్ కంపెనీస్ కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మినిమం మార్జిన్ యాడ్ చేసుకొని ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, మీ పని కూడా అయిపోతుంది. తర్వాత పాయింట్, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా ఇంకా రెంట్ హౌస్లో ఉంటూ కారు, బైకు లేని వాళ్ళని కూడా నేను నా లైఫ్లో చూస్తున్నా కూడా. మేబీ వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్ అలా సజెస్ట్ చేశారేమో, రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఖర్చులు చూపించవచ్చని. తర్వాత పాయింట్, తక్కువ ఏజ్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. అది కూడా 50 lakhs to 1 crore వరకు సమ్మించుడు ఉండేలా చూసుకోండి. ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మినిమం ₹1,00,000 అయిపోతుంది.
మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ ప్రీమియం కట్టండి. మిస్ అవుతే చాలా ప్రాబ్లం, మీరు కట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. నివా బూపా కంపెనీలో లాక్ ద క్లాక్ అనే ఆప్షన్ ఉన్న ప్లాన్ ఉంది. నేనైతే అదే తీసుకున్నాను. తర్వాత పాయింట్, బిచ్చగాళ్ళకి అడుక్కునే వాళ్ళకు ₹1 కూడా ఇవ్వద్దు, అలవాటు చెయ్యొద్దు. అది ఒక మాఫియా. సర్వే ప్రకారం యావరేజ్గా అడుక్కునే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో కొన్ని కోట్ల రూపాయలు ఉంటున్నాయంట. వెనకాల ఎవరో ఉండి టీమ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, ఎవరైనా ఫంక్షన్కి లేదా పార్టీకి పిలిస్తే వాళ్ళ కోసం ప్రత్యేకంగా గిఫ్ట్స్ కొనద్దు. మీ ఇంట్లో మీరు వాడకుండా పక్కన పెట్టినవి రీప్యాకింగ్ చేసి ఇవ్వండి, వచ్చే నష్టమేం లేదు. తర్వాత పాయింట్, ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లో కానీ ప్రావిడెంట్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేయండి. చిట్టీలు కట్టడం కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ చేయండి. షేర్ మార్కెట్ జోలికి మీరు అస్సలు వెళ్ళొద్దు, అది పెద్దవాళ్ళ గేమ్. మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు పైకి లేస్తుందో ఎక్స్పర్ట్స్ కూడా ప్రెడిక్ట్ చేయలేరు. చాలామంది చాలా డబ్బులు కోల్పోయారు, తిరిగి రాబట్టడం కూడా కష్టమే. షేర్ మార్కెట్ నిన్ను చేస్తే రాత్రికి రాత్రే ధనికుడిని చేస్తుంది, రాజుని చేస్తుంది, లేదంటే బిచ్చగాడిని చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓపెన్ ప్లాట్ కొనండి. మంచి ఏరియాలో మంచి కంపెనీ, మంచి వెంచర్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ మీరు ఫ్యూచర్లో అమ్మాలన్నా కూడా చాలా ఈజీగా సేల్ అవుతుంది. లేదు మాకు ఎవ్రీ మంత్ రెంట్ రావాలి అంటే ఉన్న ఇంట్లోనే ఒక రూమ్ ఎక్స్ట్రా వేసుకోండి, ఒక పెంట్ హౌస్ కట్టుకోండి, లేదా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవడం అలా చేయండి. లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనండి. నేను చాలా వరకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే అన్డివైడెడ్ షేర్ అని మీకు 30 or 40 or 50 స్క్వేర్ యార్డ్స్ అంతకు మించి ఇవ్వరు. సో గాలిలో మేడలు అన్నట్టే. నెక్స్ట్ పాయింట్, ఒకవేళ మీరు ఆల్రెడీ లోన్ తీసేసుకొని ఉన్నారు, అది పే చేస్తూ ఉన్నారు, అది వీలైనంత తొందరగా, అంటే 25 years or 30 yearsలో పే చేసేది 10 yearsలోనే క్లోజ్ చేసేసుకోండి. లోన్ ఈజ్ నథింగ్ బట్ అప్పే కదా. నెక్స్ట్ పాయింట్, దేనికైనా ఫిక్స్డ్ బడ్జెట్ పెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎక్స్ట్రా ఖర్చులు చేసుకోకుండా రిస్ట్రిక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, ఏదైనా మూవీకి వెళ్ళాలి, లేదా అవుటింగ్కి వెళ్ళాలి, లేదా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇంతలో అయిపోవాలి, ఇంతకు మించి ఖర్చు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ పాయింట్, కరెంటు బిల్లు పెరగకుండా చూసుకోండి. ఇంట్లో మీరు లేని రూమ్స్లో ఫ్యాన్స్, లైట్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేయండి. మీరు చూడని టైంలో టీవీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. కొంతమంది ఊరికే రిమోట్లో ఆఫ్ చేసి వదిలేస్తుంటారు. ఎక్కువ కరెంటు బిల్లులు కట్టి ప్రభుత్వాన్ని పోషించే పనిలో ఉండకండి. నెక్స్ట్ పాయింట్, ఎంత కష్టమైనా ఇల్లు కట్టుకోవాలి అని అనిపిస్తే మెటీరియల్ మీరే సప్లై చేయండి, దగ్గరుండి కట్టుకోండి. అది కన్స్ట్రక్షన్ అయినా, ఇంటీరియర్స్ అయినా, వాట్ ఎవర్, కొన్ని లక్షలు సేవ్ చేసిన వారు అవుతారు. నెక్స్ట్ పాయింట్, మీలో మీకు తెలియని టాలెంట్ దాగి ఉంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే మెల్లిగా డబ్బులు అవే వస్తాయి. ఒక 1-2 years ఛానల్ మెయింటైన్ చేయండి, ఎక్స్ట్రా సైడ్ ఇన్కమ్ వచ్చినట్టే కదా. నెక్స్ట్ పాయింట్, బంగారం, వెండి, రాళ్ళు, రప్పలు అని డబ్బులు తగలేయకండి. న్యాచురల్గా దొరికేవి కూడా వ్యాపారం చేసి మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. సింపుల్గా ఉండండి, షో ఆఫ్ చేయొద్దు. కొందరు ఏమీ లేకున్నా చాలా బిల్డప్ ఇస్తారు, కొందరు ఎన్నో లక్షల కోట్లు సంపాదిస్తున్నా సింపుల్గా ఉంటారు. ఒకసారి బిల్డప్ ఇవ్వడం మొదలు పెడితే లైఫ్ లాంగ్ ఇవ్వాలి. మీ పిల్లల చదువు విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. మిగతా వారికంటే ముందే స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు కట్టేయండి. అనవసరంగా ఖర్చు చేయొద్దు. ఏదైనా కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇప్పుడు నాకు ఇది అవసరమా, ఇది లేకుండా బ్రతకలేమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే కొనాలో లేదో క్లారిటీ వస్తుంది.
వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, 55-60 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుడైన వారెన్ బఫే చాలా సింపుల్గా ఉంటారు. మీ దగ్గర ఎంత డబ్బున్నా చూపించుకోని అవసరం లేదు. ఆయన చెప్పినట్టు అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టకండి. పగులితే అన్నీ పగులుతాయి, ఒకటి కూడా మిగలదు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే చేయాలి. అన్నీ తీసుకుపోయి ఒకటే చోట పెట్టకండి. ఖర్చు చేశాక సేవ్ చేయడం సరికాదు, సేవ్ చేశాక ఖర్చు చేయడమే తెలివైన వాడి లక్షణం. మొబైల్ ఇంటర్నెట్కి వైఫైకి ఎలాగో డబ్బులు కడుతున్నారు కాబట్టి కేబుల్ కనెక్షన్కి డబ్బులు కట్టక్కర్లే. ఈ రోజుల్లో అన్నీ యూట్యూబ్లో దొరికిపోతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మన బిల్స్ మనమే కట్టుకోవాలి. మన బియ్యం డబ్బాలు బియ్యం మనమే కొనుక్కోవాలి. మాట సహాయం ఎవరైనా చేస్తారు, ఎందుకంటే అవి ఫ్రీ కాబట్టి. అదే డబ్బుల విషయంలో ఎవరు హెల్ప్ చేయరు. మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే హెల్ప్ చేసుకోవాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు.